ప్రైవేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా. నిజంగా ఒక ఇంటర్ బోర్డుకు చిత్తశుద్ధి ఉంటే శ్రీ చైతన్య నారాయణ రెజోనెన్స్ కాలేజీలపైన పడాలి. మరి ఈ శ్రీ చైతన్య నారాయణ రెజోనెన్స్ కొత్త కొత్తగా చాలా వచ్చినాయి. వీళ్ళవి వందల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి. మరి వాటికి పర్మిషన్లు ఉన్నాయా? ఆ బోర్డు ఏం పెడుతున్నారు? వాళ్ళ పర్మిషన్ ఏమున్నది? ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారా? ఇంటర్ బోర్డుకు ఆ దమ్ముందా? ఇంటర్ బోర్డు చిన్న చిన్న కాలేజీలను కాదు మీరు చేయాల్సింది, శ్రీ చైతన్య నారాయణ రెజోనెన్స్ లాంటి కాలేజీలు చేయండి, చూద్దాం అవుతుందా మీతోటి. కాదు, మీరేందంటే డబ్బు వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ పానాలు కదా. చేయండి, మేము చూపిస్తాం. వందలాది కాలేజీలు ఈ హైదరాబాద్ నగరంలోనే వందలాది కాలేజీలు ఉన్నాయి. మరి వాటిపైన కొరడా జులిపించండి. చిన్న చిన్న కాలేజీలపై ఎందుకు? గ్రేటర్ పరిధిలో పలు కళాశాలపై పెనాల్టీ. ఇటీవల ముందస్తు అడ్మిషన్ ప్రారంభించిన కాలేజీలు భారీ ఎత్తున ఫిర్యాదు రావడంతో చర్యలకు ఉపక్రమించినటువంటి బోర్డు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందులో ప్రధానంగా కార్పొరేట్ కాలేజీలపైన పడితే తెలుస్తుంది. రాష్ట్రంలో నిబంధనలు బేఖాతరు చేస్తూ ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నటువంటి ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని పలు కార్పొరేట్ కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టుగా గుర్తించిన బోర్డు వాటిపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీటిపై భారీగా జరిమానా విధించడంతో పాటు అవసరమైతే ఆయా కళాశాల గుర్తింపులు రద్దు చేసే దిశగా కూడా బోర్డు యోచిస్తుందంటూ చూస్తున్నాం. ఏం లేదండి, ఇప్పుడు ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి ఈ ఎవరైతే కీలక అధికారులు ఎవరుతున్నారో వాళ్ళకు ఇప్పుడు కమిషన్లు కావాలి. ఇప్పుడే కదా అడ్మిషన్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ఇప్పుడు ఇస్తారు, తర్వాత ఇయ్యరు కదా. సో అందుకే ఇప్పుడు కొరడా చూపిస్తున్నట్టు ఒక బిల్డప్ ఏముండదు. డబ్బులు ఇచ్చిర్రా కథమేగా, వాళ్ళ జోలికి కాదు కదా. వాడు ఎలాంటి పిల్లలు చచ్చిపోయినా పట్టించుకోదు ఇంటర్ బోర్డు. ఫస్ట్ ఇంటర్ బోర్డే ఈ పిల్లలందరి చావులకు కారణం ఇంటర్ బోర్డు అధికారులే. ఏం కాసుల కక్కుర్తి పడి చేస్తున్నారు. వాళ్ళ కమిషన్లు ఇవ్వాలి, దానికోసమే ఇదంతా ఇస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వందల కాలేజీలు శ్రీ చైతన్య ఉంటాయి, వందల కాలేజీలు నారాయణ ఉంటాయి, వందల కాలేజీలు రెజోనెన్స్ ఉంటాయి కదా. మరి ఈ వందల కాలేజీలకు సంబంధించినటువంటి ఈ ఏవైతే పర్మిషన్ లేనటువంటి కాలేజీల పైన కొరడా చూపించాలి, వాటికి సంబంధించినటువంటి రద్దు చేయాలి కదా. చేయరు. ఇప్పుడు ముందస్తు అడ్మిషన్లు అంటారు. ముందస్తు అడ్మిషన్లు ఇప్పుడు కాదు, 3 నెలల క్రితమే స్టార్ట్ అయినాయి. మరి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏం చేశారు? చేయరు. మీరు ఏం చేయరు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. విచ్చలవిడిగా ప్రకటనలు ముందస్తు అడ్మిషన్లు అట విచ్చలవిడిగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరి దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? తీసుకోరు. మీకంతా చిత్తశుద్ధి లేదు, మీరంతా దుర్మార్గులు. కమిషన్ల కోసం దందాల కోసం అనే తెలుస్తా ఉంది. ఎక్సలెన్సియాపై వరుస ఫిర్యాదు అట. ఎక్సలెన్సియా కాదు, శ్రీ చైతన్య నారాయణ రెజోనెన్స్ ఎక్సలెన్సియా ఇవన్నీ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని కాలేజీ నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు చేపడుతున్నాయి. అందులోని కొన్ని కాలేజీలకు అసలు అనుమతులు లేవు. రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఎక్సలెన్సియా, అగస్త్య, శ్రీ గురు కాలేజీలపై ఇప్పటికే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశాం. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు ఎవరంటారు? సిజేఎస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అంటారు. చూద్దాం మరి ఎంతవరకు పోతుంది ఏంది. నాకు తెలిసి నాకు డౌటే. ఏముండదు, కమిషనల్ దందాలు వచ్చినాయా కథం పట్టిస్తారు అంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ.